మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మనుషులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి యొక్క చంద్రుడు అవ్వడం వలన వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరం అదృష్ట రాశులలో ఈ యొక్క కర్కాటక రాశి ఒకటే అని చెప్పి చెప్పుకోవడంలో ఏమాత్రము సందేహమే లేదు. వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 2 అనగా 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, 12 రూపాయలు మిగిలించబోతున్నారు. ఎప్పుడు మీరు ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా, సత్ప్రవర్తనతో మీరు ఎప్పుడైతే ఉంటారో ధనమూలం ఇదం జగత్ అన్నట్టుగా అపార సంపన్న కుటుంబ వర్గంలోకి ఈ కర్కాటక రాశి వారు చేరబోతున్నారు. అందులో ఏమాత్రం సందేహమే లేదు అని చెప్పి గమనించాలి. అలాగే రాజపూజ్యం 6, అవమానం 6 కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో బయట వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో మీ మాటకు బలం పెరుగుతుంది, అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా బాగుంది, పుష్యమి నక్షత్ర జాతకులకు చాలా బాగుంది, ఆశ్లేష నక్షత్ర జాతకులకు అనగా శ్రావణ మాసం నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, రోగం బారిన పడే పరిస్థితి అధికంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. కాకపోతే వీరికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరగడం, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన నిత్యము పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, గృహంలో వీలైనంత వరకు బయట గుమ్మడికాయ కట్టుకోవడం, దైవనామ స్మరణ చేయడం, పుష్కర స్నానం చేయడం వలన నీటి వ్యాపారస్తులు, పాల వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, వ్యవసాయ సోదరీమణులకు, మార్కెటింగ్ రంగం బిజినెస్ వ్యాపారవేత్తలకు, విద్యావేత్తలకు, సంపూర్ణ విద్యార్థులకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. అదృష్టం ఉంది కదా అని చెప్పి నేను నిత్యము నిద్రపోతాను అంటే అదృష్టం రాదు. కష్టే ఫలి, కష్టపడగలిగితే, ధర్మంగా ఉండగలిగితే, ఏదైనా తెలియని పని తెలుసుకొని చేసుకొని దాన్ని సాధించగలిగితే భగవంతుడి యొక్క ఆశీస్సులు కలిగి మీరు అపార సంపన్న కుబేరులు అవుతారు అని చెప్పి గమనించగలగాలి. కనుక మీరు కపాల కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కపాల కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, స్వామివారికి సంబంధించిన ఒక ముగ్గురు మీరు ఆనంద దీపాన్ని మీరు ఇంటి ముందర పెట్టుకోగలిగినట్లయితే ఒకవైపు అష్టమస్థాన శని దోషం తొలగి అదృష్టం ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచార స్థితి ఉంది. కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము, ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి. ఈ సంవత్సరము ఏప్రిల్ ఆఖరు నుండి ఆగస్టు 8వ తారీఖు వరకు అనగా 100 రోజులు దరిదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరం అంతా కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు. కనుక ఆ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, కాళభైరవ హోమము, కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము, శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పుకున్నాం. ఇక్కడ రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకున్న తదనంతరము 2 అగరబత్తులను వెలిగింపజేసుకొని మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఓం
స్వర్ణాకరేషణ కాళభైరవాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా చిన్నగా శబ్దాన్ని చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలాగా ఈ ఒక ఓంకార శబ్దాన్ని ఇలా చిన్నగా ఇలా వృత్తాకారంలో తిప్పినట్లయితే ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళి బయట వీధిలో సంచారం చేసేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే నరదృష్టి యొక్క ప్రభావాలు, గృహ వాస్తు దోష నివారణలు, యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర పరక్రియ అంటే తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా కలిగినట్లయితే కూడా ఈ శబ్ద తరంగాల ద్వారా, శబ్ద ధ్వని ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలైన మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి వ్యక్తిలో ఉండబడినటువంటి అద్భుత జ్ఞానములు, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము, ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క ఒక పిరమిడు, కాళభైరవ స్వామి యొక్క కంకణము, కాళభైరవ స్వామి యొక్క విగ్రహము, కాళభైరవ స్వామి యొక్క డాలరు మెడలో వేసుకోవడం కోసము, కాలికి చేకి కట్టుకోవడానికి నరదృష్టి నివారణ రక్షణ కవచాలు, ఇంటి బయట మనము ఉట్టిలో గుమ్మడికాయ ఎలా కట్టుకుంటామో ఆ ఉట్టిని కాళభైరవ స్వామికి సౌభాగ్య ఉట్టిని కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఈ కావలసిన వారికి మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని మీకు వాట్సాప్ ద్వారా లైవ్ కూడా చూపించి స్వామివారికి ఆశీస్సులు మీరు పొందగలరు. కనుక అక్షయ పాత్రను మన గృహంలో పెట్టుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతాం అని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని, భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా, ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది. వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు, గుణాలు, జాతకము, సంతానము, విదేశీయానము, యోగాలు ఎలా ఉన్నాయి, దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన, వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ, నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ, విడిపోవడం కానీ, అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యా అనగా, మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి, మంత్రాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి, అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ కాళభైరవ స్వామి యొక్క విషయాన్ని మీరు వారికి చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.